ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హన్మకొండలోని ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో ఉపాధ్యాయులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తరపాలెం గ్రామంలోని రామాలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. కర్ణాటక బళ్ళారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విజయవంతంగా 365 రోజులు 365 మాస్టర్లచే ధ్యాన శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. హన్మకొండలోని ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో ఉపాధ్యాయులకు బ్రహ్మ విద్వరిష్ట డాక్టర్ వేదాంతం శ్రీదేవి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు బ్రహ్మ విద్వరిష్ట డాక్టర్ వేదాంతం శ్రీదేవి. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంలో మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వెంకటరమణ 25 మంది వరకు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి ధ్యాన విశిష్టత, పిరమిడ్ విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇది ఇక్కడ మనం అందరం కూర్చుంటున్నాం అంటే మేడం, ఏదో ఒక రోజు ఒక ఇద్దరికి అంటే ఆ కార్డ్ అనేది చిల్లర కార్డ్ అనేది అక్కడ ఓపెన్ అయితే మాత్రాన్ని ఇంత జనము ఎంత అద్భుతంగా కూర్చున్నాం. అందుకే పిరమిడ్ ధ్యానం ఎందుకు చెప్తారంటే అంత అద్భుతాలు ఉంటాయి. అందుకే ఏం చెప్తారంటే ఎక్కువగా కనీసము ఒక 5 గంటలకు వచ్చి కూర్చున్నారు అనుకోండి మేడం, 2 గంటల సేపు వీళ్ళందరిలో కూడా మార్పు వస్తుంది. అది వచ్చేది కూడా ఎట్లా వస్తుందంటే కూడా అంటే అద్భుతంగా ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కరికి వారము 15 రోజులు అట్లా అనిపిస్తే నన్ను వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే ఆశామాష కాదు. అంటే అందుకే ఇక్కడ ఏం చెప్తామంటే అలా కూర్చున్నప్పుడు ధ్యానం కూర్చున్నప్పుడు మనం ఎలా ఉండాలి మేడం, బాగుండాలి మేడం. డిస్టర్బ్ అనేది రాకూడదు. ప్రశాంతం కాదు మేడం, డిస్టర్బ్ అనేది. ఇట్లా అన్నాం అనుకోండి చీరని, ఇట్లా చీర అన్నాం అనుకోండి మేడం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీత శ్లోకాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా జ్ఞానదాత సందేశాన్ని ఆలకించారు. ధైర్యంచే కూడిన బుద్ధి చే మనస్సును నెల్లగా విషయం నుండి మరలిపోవాలను. అట్టి మనస్సును ఆత్మయందు నెలకొల్పి అభయస్థానాన్ని పొందు. నిర్భయస్థానం పొందితే నీకు అది శాశ్వతంగా ఉండదు. పుణ్యం కూడా నీకు నిర్భయాన్ని కలిగిస్తుంది కానీ అభయాన్ని కలిగించదు. ఆత్మజ్ఞానం మాత్రమే అభయాన్ని కలిగిస్తుంది. ఎందుకు అభయాన్ని కలిగిస్తుంది? ఇప్పుడు ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, లేకపోతే నీకు 10 మంది తోడుండాలంటే నీకు పుణ్యం ఉన్నంత వరకు ఉంటుంది. పుణ్యం నశిస్తే మళ్ళా మామూలు మొదటికి వస్తావు. చింత అంటాడు. ధైర్యం చేకూడిన బుద్ధి చే
మనస్సును మెల్లమెల్లగా విషయం నుండి మరలింపవలను. అతను దేనిని తన పిరికి బుద్ధి ధ్యానంలో కూడా చెందుతూ ఉంటుంది, వేదం చెందుతూ ఉంటుంది. అది ధైర్యం చేయకుండా అవకాశాలు లేవు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం ఉత్తరపాలెం గ్రామంలోని రామాలయంలో కొనితివాడ ధ్యాన కుటుంబ సభ్యుల నిర్వహణలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సుబ్బరాజు పాల్గొని గ్రామస్తులకు ధ్యానంతో కలుగు లాభాలు, అలాగే నిద్రకు ధ్యానానికి మధ్య గల తేడాను తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ అరుణ మాట్లాడుతూ ధ్యానంతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఎన్ వరలక్ష్మి, నిర్మల, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైనా లోపాలు కూడా కనిపిస్తుంటాయి. మీరు ప్రత్యేకంగా ఊహించుకోవడం కాదు, ఆ కన్ను మోసినప్పుడు మీ లోపల మీకు కొన్ని చిత్రాలు కనిపించడం కానీ, కనిపించడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి ఏం జరుగుతున్నాయా అన్నది మీరు గమనించుకుంటూ ఉండాలన్నమాట. వాటి ద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి. ఆఖరి 10 సెకండ్లు ఎవ్వరూ కట్టుబడలేదు. నేను అంతే కట్టు పెట్టాను, మీరు ఎవరూ కడతారు, నేను చెప్పేవాళ్ళు కూడా ఎవరూ కడతారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు రెండు చెప్పులు నీళ్ళు పెట్టుకుంటే చాలా పోవాలంటావు. సన్నీళ్ళు అంటే ఎప్పుడైనా అడగలేదా? ఎప్పుడైనా అడగలేదా? ఓకే సార్ రండి క్లాస్. భోజనం టయానికి కావాలా? నువ్వు ఎక్కడి నుంచో వచ్చింటావు, ఆ టయానికి అన్నం కావాలా? నువ్వే చేసావా వాళ్ళని చేయమని చెప్తావా? అంటే అక్కడ ఆధారపడినట్లే లేదా? అంటే ఎక్కడే కానీ ఈ భూ ప్రపంచంలో మనం ఉన్నంతసేపు ఇంకొకరితో ఆధారపడండి. మనకి ఈ భూమి మీద లేదు. చూడండి, మీరు ఎట్లనే లెక్కాచారం వేసుకోండి, ఎక్కడ ఎన్ని లెక్కాచారం వేసుకోండి. మనము ప్రతి ఒక్కరికి ఇంకొక దాని మీద ఆధారపడాల్సిందే. ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఇప్పుడు ప్రశ్న, ఎవరి మీద ఆధారపడుతున్నాం? కర్ణాటక బళ్ళారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 365 రోజులు 365 మాస్టర్లచే ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 263వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీరా సాగర్ ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు.
సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 78వ రోజు బత్తులపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అధర్మంగా జీవించే వారిని భగవంతుడు కూడా పట్టించుకోడని స్పష్టం చేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ఆత్మజ్ఞానం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎవడైతే యజ్ఞ శిష్టాన్న భోజనాన్ని భుజిస్తాడో వాడే సంతృప్తుడు, ముక్తుడవుతాడు, సర్వ పాపాల నుంచి ముక్తుడవుతాడు. యజ్ఞ శిష్టాన్న భోజనం అంటే ఏమి? మనం వండిన అన్నము ఇతరులకు పెట్టాలి. పెట్టి అందులో మిగిలినటువంటి ఆహారాన్ని మనం తినాలి. యజ్ఞ శిష్టాన్న భోజనం అంటే చివరిలో ఒక మామిడి చెక్క కావచ్చు, అలా మిగిలిపోయిన అన్నం తిన్నటువంటి వాడే సర్వ పాపాల నుండి ముక్తుడవుతాడు, సత్పురుషుడు. యజ్ఞ శిష్టాచిన సంతో భుజంతే సర్వ తెలుగు శైలి భుజంతి తే త్వగం పాపాయే పచంత్యాత్మ కారణాలు. ఎవరైతే తన కుటుంబం కోసమే, భగవద్గీతలో చెప్పే శ్లోకం ఇది, ఎవరైతే తన కుటుంబం కోసమే ఆహారం వండుకొని తిని వాళ్ళు తమ పాపాలని వండుకొని తింటుంటారు అని లెక్క చెప్తారు భగవద్గీత. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని జగరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఈ జీవన తరంగాలలో కడుపు చించుకు పుట్టిందరు, కాటికి నిన్ను మోసేదరు, తలకు కొరివి పెట్టేదరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఎంత బంధం, ఎలాంటి బంధం ఇది? పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడ్తాల్ కైలాసపురిలోని పాత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్లో జూన్ 14 నుండి జూలై 24 వరకు 41 రోజుల ఏకతా ధ్యాన కార్యక్రమం జరగనుంది. పిఎస్ఎస్ఎంలోని అన్ని విభాగాల సౌజన్యంతో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ టీం నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానము, సజ్జన సాంగత్యం జరగనుంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వారి బృందంతో పాల్గొని సామూహిక ధ్యానం చేయనున్నారు. ఈ అద్భుత అవకాశాన్ని పిరమిడ్ మాస్టర్లందరూ ఉపయోగించుకోవాలని ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ నిర్వహణలో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమం జూన్ 15న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి శ్రీరాములు మహారాజు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయనున్నారు. సమస్త ధ్యాన బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి. గుంటూరులో
తిరుపతిలోని నారకోడూరు గుండవరం మధ్యలో గల శ్రీ వేద గాయత్రి శక్తి పిరమిడ్ 5వ వార్షికోత్సవం జూన్ 16న నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథిగా పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ వెలగపూడి లక్ష్మణరావు, జ్ఞానదాతలుగా సౌజన్య, శివ దంపతులు పాల్గొననున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. సూర్యాపేట జిల్లా జమ్మిగడ్డలోని శివసాయి పిరమిడ్ ట్రస్ట్లో జూన్ 15న ఆధ్యాత్మిక ఆదివారం ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.